2024లో ఇండస్ట్రీని కుదిపేసిన కేసులెన్నో. సంధ్యా థియేటర్ ఘటనలో బన్నీ అరెస్ట్, విడుదల. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు. మోహన్ బాబు కుటుంబంలో గొడవలు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం, గుంటూరులో కేసులు. రచ్చరచ్చైన రాజ్ తరుణ్ లావణ్య గొడవ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2024 అచ్చిరాలేదా? టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కేసులతో సతమతమవుతున్నారా? అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనం రేపితే, అదే సమయంలో మోహన్ బాబు కుటుంబం ఇంటి గుట్టును గొడవలతో బజారున పడేసుకుందా? లైంగిక వేధింపుల కేసు జానీ మాస్టర్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిందా? ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసి నాగార్జునకు ప్రభుత్వం షాక్ ఇచ్చిందా? దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వరుస కేసులతో ఏపీ పోలీసులు భయపెట్టేశారా? తెలుగు సినిమా పరిశ్రమకు ఈ ఏడాది అన్ని అపశకునాలే జరిగాయి. సంవత్సరం మొదటి 6 నెలలు బాగానే గడిచిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వచ్చే 6 నెలలు కూడా ఇలాగే సాగిపోవాలని ఇండస్ట్రీ మొత్తం కోరుకుంది. అయితే దేవుడు మరొకటి తలిచాడు. ఒకదాని తర్వాత మరొకటి ఇండస్ట్రీకి వరుస షాకులు తగిలాయి. ఒకదాని నుంచి తేరుకునే లోపే మరొక వ్యవహారం వెంటాడింది. ఒకటా రెండా? 2024లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. నటుడు రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. రాజ్ తరుణ్ తనకు కావాలంటూ ఏకంగా ముంబైకి వెళ్లి రచ్చ చేసింది లావణ్య. అటు రాజ్ తరుణ్, ఇటు లావణ్య పరస్పర కేసులు పెట్టుకున్నారు. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరిచిపోకముందే జానీ మాస్టర్ పై తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది. కొరియోగ్రఫీలో భాగంగా ముంబైకి వెళ్లినప్పుడు తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో జానీ మాస్టర్ 36 రోజుల పాటు జైల్లో గడిపాడు. కొంతకాలం క్రితం విడుదలయ్యాడు. మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు వరుస కేసులతో వణుకు పుట్టించారు. దెబ్బకు రామ్ గోపాల్ వర్మ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అరెస్టు చేస్తారన్న భయంతో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. పుష్ప 2 సినిమా షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు పెట్టారు. అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యజమాని మరికొందరిపైన కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే అదే రోజు బెయిల్ రావడంతో మరుసటి రోజు ఉదయమే విడుదలయ్యాడు. అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఒకవైపు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దుమారం రేపితే, మరోవైపు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు బజారును పడ్డాయి. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయడం, మనోజ్ ఆసుపత్రికి వెళ్లడం రచ్చరచ్చ అయింది. ఆ తర్వాత మోహన్ బాబు ఇంటి గేట్లను మనోజ్ తోసుకుంటూ వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, విష్ణులతో ప్రాణహాని ఉందని మనోజ్ కేసులు పెడితే, మనోజ్ పై మోహన్ బాబు కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో మోహన్ బాబు, విష్ణులు పర్సనల్ వెపన్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశారు. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ ఇచ్చింది. హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్డులో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ నిర్మాణం అక్రమం అంటూ నేలమట్టం చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. పిల్లర్లు లేకుండా హై సీలింగ్ తో దీన్ని నిర్మించారు. 2 నుంచి 3,000 మంది కూర్చునేలా మెయిన్ హాల్ ఏర్పాటు చేశారు. 300 నుంచి 450 సీట్లతో డైమండ్ హాల్ ఉంటుంది. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో హాల్ను నిర్మించారు. ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చేశారు.